అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ బీబీ బ్లాగ్స్. సో ఇక్కడ నేను మా ఇంట్లో నెయ్యి 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 అని చెప్తూ ఉంటాను కదండి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసేటప్పుడు. సో మా ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకుంటున్నానో మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఏమి లేదు, పాల మీద వచ్చే మీగడని కొంచెం ఫ్రిడ్జ్లో తీసి పక్కన పెట్టుకొని దాన్ని మీ రోజుకి బాక్స్లో పెట్టుకొని ఒక రోజుకి మీగడ చేవిరి వేసి పెడతానండి. వేసిన తర్వాత మళ్ళీ దాన్ని కూలింగ్లో నుంచి తీసి ఇట్లా మిక్సీకి పట్టుకుంటాను. సో ఇలా మిక్సీకి పట్టుకున్నప్పుడు ఇలా మనకి కన్సిస్టెన్సీ ఇలా రావాలి, కొంచెం సెమీ సాలిడ్గా, మరీ పేస్ట్గా అలా కాకుండా ఇలా రావాలి. సో మళ్ళీ ఇంకొకసారి కూడా వేస్తున్నానండి. ఇలా వేసినందువల్ల ఏమవుతుందంటే కొంచెం కూలింగ్ మీద వేస్తే మనకి త్వరగా మీగడ అనేది మెల్ట్ అయిపోయి మనకి నెయ్యి అనేది టైం తీసుకోదు, త్వరగా ఫామ్ అయిపోతుంది నెయ్యి. సో ఇలాగ వచ్చేసిన తర్వాత దీన్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్ అనమాట, హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ మనకి మంట ఇదవుతుంది. సో ఉన్నట్టుండి మాడి కూడా పోతుందన్నమాట. అందుకని మాడకుండా ఉండటానికి సో కొంచెం దీన్ని మళ్ళీ ఇంకొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సిమ్లో, మీడియం ఫ్లేమ్లో లేకపోతే సిమ్లో కానీ పెట్టుకొని మనం స్పూన్తో ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ మిక్సప్ చేసుకుంటే చాలు. సో ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం మిక్సప్ చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో వచ్చి దాన్ని కొంచెం చూసుకోవచ్చండి. సో ఎందుకు ఇట్లా కలర్ మారుతూ ఉంటుంది, లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉంటుంది. సో ఒక ఆఫ్టర్ 10-15 మినిట్స్ తర్వాత దాని కలర్ ఇదిగోండి ఇలా చేంజ్ అయిపోతుంది. సో చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా నీట్గా ఉందో. బయట నెయ్యి మనకు తెలీదు ఎలా ఉంటుందో ఏంటో అది, కాకపోతే కొంచెం ఓపిక చేసుకోవాలి ఈ పని చేయాలి అంటే. సో ఇలాగా నేను ఇలా ట్రాన్స్పరెన్సీగా వస్తుంది. ఫ్లేవర్ అయితే అసలు దాని స్మెల్ చాలా బాగుండిందండి ఆ నెయ్యి కాచేటప్పుడే. సో మా మదర్ చెప్పారు, ఇది నెయ్యి అడుగు అంటకుండా ఉండాలి అంటే, లేదా కొంచెం రోజులు ఎక్కువ ఉండాలంటే కల్లు ఉప్పు ఒక 2-3 పీసెస్ కల్లు ఉప్పు ఆమె వేయమనింది. అలా వేస్తే కొంచెం నెయ్యి అనేది కొంచెం రుచిగా కాస్త బాగుంటుంది అని చెప్పారు. సో కలర్ చూడండి, బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇలాగా నేను దాన్ని తయారు చేసుకున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొంచెం కూల్ అయిపోయి స్టవ్ ఆపేసి కూల్ చేసుకున్న తర్వాత మన ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ఇలాగా వడగట్టేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. సో బయట నెయ్యి చాలా కల్తీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ షేర్